దానికోసం నువ్వింత తాపత్రయపడ్డావు. దానికోసం నువ్వు పిచ్చోళ్ళ తాళి పట్టుకొని మరీ తిరిగావు. దానికోసం మాఫియానే వదిలేసావు. దానికోసం ఇప్పుడు పెద్దనాన్నని, అదే నీకు జన్మనిచ్చిన నాన్నను కూడా చంపుకుంటున్నావు. ఈ ప్రపంచంలో నీలాంటి పిచ్చోడు ఇంకొకడు ఉండడు. నీతో మాట్లాడాలి. ఏ విషయం? రేపు కోర్టులో గంగాధరాన్ని మర్డర్ చేసింది నువ్వేనని ఒప్పుకుంటున్నావా? నువ్వలా ఒప్పుకుంటే నీకు ఉరిశిక్ష పడుతుందన్నా. ఎందుకన్నా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చెప్పన్నా. పాండు, నేను నీతో తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. అన్నా వద్దన్నా, నువ్వలా ఒప్పుకోవడానికి వీల్లేదన్నా. నేను ఒప్పుకోనన్నా.
నాన్న. పాండు వెళ్ళు. ఎస్ఐ గారు, లాయర్ అమృత్తో మాట్లాడడానికి 2 నిమిషాలు పర్మిషన్ కావాలి. మాట్లాడడానికి వీలేదు, పదండి. బాలాజీ ఎస్ మేడం. మాట్లాడొచ్చు. నమస్కారం లాయర్ అమృత గారు. నన్ను ఉరికమ్మం ఎక్కించడానికి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా ది గ్రేట్ లాయర్ అమృత గారు? చట్టం, న్యాయం, ధర్మం, నీతి అదేదైనా సరే నథింగ్ can touch వికాస్. నాలుగు గోడల మధ్య నన్ను కుమిలిపొమ్మంటావా? అదేంటి, నన్ను ఉరికమ్మ మెక్కించి ఆ న్యూస్ ముందు నువ్వింటావా? నువ్వు ఈ జన్మలోనే కాదు 100 జన్మలెత్తినా నన్నేమీ చేయలేవు అమృత.
అదేంటి మా అన్నయ్య ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నాడు. పెద్దనాన్న కిడ్నాప్ మ్యాటర్ చెప్పి వాణ్ణి ఒక అండర్స్టాండింగ్కి తెచ్చావు కదా. మా అన్నయ్య గాడికి ఏం మందేశావు అమృత? పిచ్చోడైపోయాడు. ఇప్పుడేంటి ఎప్పుడో అయిపోయాడు. నువ్వు అంటే చాలు వాడు ఓకే అనేస్తాడు. పాపం నీ మీద పిచ్చితో ఈరోజు చేయని నేరాన్ని కూడా వాడి మీద వేసుకోబోతున్నాడు. మా అన్నగాన్ని చూశాక నాకు అర్థమైన నీతి ఏంటంటే ప్రేమైన వ్యామోహమైన కంట్రోల్లో ఉండాలి. లేదంటే జీవితం పెట్రోల్ మంటే. అది సరే, నేను అంత మాట్లాడుతున్నా నువ్వు ఇంత కూడా మాట్లాడట్లేదంటే అంతా సెటరేట్ చేసావని అర్థమవుతుంది. మా అన్నగాడు మర్డర్ చేశాను అని ఒప్పుకోగానే ఆ తర్వాత నువ్వు ఎలా వాదిస్తావో నాకైతే చూడాలని ఉంది అమృత. తప్పకుండా చూపిస్తాను. సిఐ గారు, ఇంకో 2 నిమిషాలు మాట్లాడాలి. కాస్త టైం ఎక్స్టెండ్ చేస్తారా? అంతా మన రిలేషనే కదా, వైఫ్ బ్రదరు. కోర్టుకి టైం అయింది. సరే, నో ప్రాబ్లం. కోర్టు వాదోపవాదాలు ముగిసిన తర్వాత ముచ్చట్లు తర్వాత మాట్లాడుకుందాం. డార్లింగ్. ఏంట్రా అన్నయ్య, ఓకేనా? बाद में मिलेंगे. నమస్తే వికాస్ గారు. నమస్తే. మీరేం ఎక్కువగా కష్టపడి వాదించాల్సిన అవసరం లేదు. నేనంతా సెటరేట్ చేశాను. కూల్గా వెళ్ళిపోండి. అర్థమైంది, పదండి. అమృత, వికాస్ ఏంటి అంత ఓవర్గా మాట్లాడుతున్నాడు? అసలేంటి వాడి కాన్ఫిడెన్స్? ఏంటి శర్వాణి, ఏంటి వాడి కాన్ఫిడెన్స్? అసలేంటి వాడి కాన్ఫిడెన్స్? రేణు, కొంతమంది దుర్మార్గులు చేసిన తప్పుకు పశ్చాత్తపడతారు. చివర్లో బాధపడి మనుషులుగా మారుతారు. కానీ వికాస్ లాంటి దుర్మార్గుడికి చావి అసలు సిసలు పశ్చాత్తాపం. పదండి.
సైలెన్స్ 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 ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ వికాస్ బాబు ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత గంగాధరం గారి ఏకైక కుమార్తె రేణుకను ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. గంగాధరం గారు రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు. అయితే తన వారసుడిగా అల్లుడు వికాస్ బాబుని చూడాలని ఆశపడ్డారు. కానీ వికాస్ బాబుకి రాజకీయాలంటే అస్సలిష్టం లేదు. అంతేకాదు యువర్ ఆనర్, ఈ కాలం యువకుల్లో సర్వసాధారణంగా ఉండే దూకుడు స్వభావం గాని, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే స్వార్థం లేని నిరాడంబర వ్యక్తి. ఆ లాయర్ వాణ్ణి కీర్తిస్తుంటే అమృత ఇలా మౌనంగా ఉందేంటి? ఎంత నిరాడంబరుడంటే యువర్ ఆనర్, తన మామగారి ఆస్తి ఒక్క పైసా కూడా ఆశించకుండా 100 కోట్ల ఆస్తిని ట్రస్టుకు దానం చేయించిన దానశీలి. అలాంటి వికాస్ బాబుని ఈరోజు తన మామనే మర్డర్ చేశాడని ఆరోపణ చేసి అన్యాయంగా కోర్టుకు లాగారు. దురదృష్టం ఏంటంటే ఆ ఆరోపణలు చేస్తున్నది ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య రేణుక గారు. అయినా సరే నా క్లయింట్ వికాస్ బాబు ఎంతో బాధ్యతగా, సంయమనంతో చేసిన ఆరోపణలకు స్పందించి తన మంత్రి పదవికి హుందాగా రాజీనామా చేశారు. న్యాయ వ్యవస్థ మీద, కోర్టుల మీద నా క్లయింట్కి అపారమైన గౌరవం ఉంది. అందుకే ఈరోజు మీ ముందు నిలబడ్డాడు యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ భార్య రేణుక గారి మనసును ఆయన శత్రువులు విషపూరితం చేసి భార్యాభర్తల మధ్య కలహాలు సృష్టించి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టారు. అమృతేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది? అంతేకాదు యువర్ ఆనర్, గంగాధరం గారి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన కమిషనర్ రవిప్రకాష్ గారు స్వయంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నా క్లయింట్ వికాస్ బాబు నిర్దోషి అని ఏనాడో ప్రకటించారు. ఈ మర్డర్ చేసింది
విక్రమ్ భాయ్ అనే మాఫియా లీడర్ అని నిర్ధారించారు. కేసు కూడా క్లోజ్ చేశారు. యువర్ ఆనర్, ఈ కేసులో కీలకమైన సాక్షి విక్రమ్ భాయ్ని కోర్టులో హాజరుపరచవలసిందిగా కోరుతున్నాను. Yes, permission granted.